హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు స్మార్ట్ ట్రైనింగ్ కార్నర్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం నీటి అందాలు గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు ఇంపార్టెంట్ గల డిఎస్సి బిట్స్ చూద్దాం. మిగతా 6 పాఠాలు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోని వాచ్ చేయొచ్చు. 7వ పాఠం నీటి అందాలు, ప్రక్రియ, వ్యాసం, ఇతివృత్తం, దర్శనీయ స్థలాలు. నెక్స్ట్ ఇందులో లక్నవరం చెరువు గురించి. లక్నవరం అంటే 2 గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు. 2 గుట్టల మధ్య ఉన్న ఏమి చెరువు అట. లక్నవరం చెరువు అని బాగా ఫేమస్ అన్నమాట. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెరువు నీటిలో 13 ద్వీపాలు ఉన్నాయి. 1000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నీటి వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఈ చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? 13 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల సౌందర్యం పర్యాటకులకు ఆకర్షిస్తున్నది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. కుంటాల జలపాతం. ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. అయితే ఆదిలాబాద్లో ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుండే, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత నిర్మల్ జిల్లాలో ఉంది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. ఎక్కడ? కడెం నదిపై ఉంది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు. అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు. కాలక్రమంలో కుంటాలగా పిలుస్తున్నారు. అంటే రాను ఏమైంది? కుంటాల అయింది. నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరేడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దాదాపు 145 అడుగుల ఎత్తులో ఉన్నది. ఎంత ఎత్తు? 145 అడుగుల ఎత్తులో ఉన్నది. నెక్స్ట్ లోతైన నీటి గుండాలు ఉన్నాయి ఈ జలపాతం పక్కనే. ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉన్నది. అందులో పురాతన శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడి గిరిజన ప్రజలు పూజలు నిర్వహిస్తారు. అందమైన అడవుల మధ్య ఉన్న కుంటాల జలపాతాన్ని చూడడానికి మన రాష్ట్రం నుండే కాక దేశ విదేశాల నుండి కూడా చాలామంది పర్యాటకులు వస్తారు. నాగార్జున సాగర్. తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం. నల్లగొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు. 1955లో ఇప్పుడు 1955లో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. దేన్ని? నాగార్జున సాగర్ని. 1955లో భారత తొలి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్లు లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు దొరికాయి. క్రీశకం 1 నుండి 3 శతాబ్దం కాలం నాటివి. వీటికి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. బహుళార్థ సాధకం అంటే సాగునీరు, విద్యుత్. పాడి పంటలు, సాగునీరు మొదలైన వాటికి ఉపయోగిస్తే దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని అంటారు. సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భాషను గురించి తెలుసుకుందాంలో భాగంగా కింది పదాలు చూడండి. అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి పట్టికలో రాయండి. అచ్చులంటే ఆ నుండి అవ్ వరకు.
అచ్చులు అంటే ఆ నుండి అవ్ వరకు గల వాటిని అచ్చులు అంటారు. నెక్స్ట్ హల్లులు అంటే కా నుండి రవతి వరకు గల వాటిని హల్లులు అంటారు. వీటి రెండింటికి మొదలయ్యే పదాలు కింద పట్టికలో రాయండి. నెక్స్ట్ 8వ పాఠం మతిమరుపు ఈగ. ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథ. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాంలో కింది పట్టికలో హ్రస్వాక్షరాలు గుర్తించి సున్నా చుట్టండి. కింద చూడండి, నేను సున్నా చుట్టాను. కొన్నింటికి మీరు మిగతా వాటికి సున్నా చుట్టండి. హ్రస్వాక్షరాలు అంటే ఏకమాత్ర కాలంలో పలికే వాటిని హ్రస్వాక్షరాలు అంటారు. నెక్స్ట్ 9వ పాఠం ఏమేమి చూడాలి. ఏమేమి చూడాలి. ప్రక్రియ, గేయము, ఇతివృత్తం, ప్రకృతి, పరిశీలన. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఇది గేయం అన్నమాట. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో కింది పదాలలో ఎక్కడ దీర్ఘాక్షరాలు ఉండాలో గుర్తించండి, వాటిని సర్చ్ చేయండి. మాట, కీటకం, కీటకం, కడాయి, కడాయి, సుశీల, సుశీల, మేక. వీటన్నిటిని ఇలా రాయాలన్న, తప్పులు ఉన్నాయి రాయాలి. తేలు, చమంతి, చామంతి, పతకం, చమంతి, చామంతి, పతకం, పతాకం, కుజ, కూజ, సీతాఫలం, టోపీ, మేడారం, చెమకు, చేమకు, కోనల, లేగదూడ. ఇక్కడ లేకు ఏత్వం, దూకు కొం దీర్ఘం. నెక్స్ట్ వేమన శతకం 10వ పాఠంలో భాగంగా ప్రక్రియ, పద్యాలు, ఇతివృత్తం, విలువలు. ఫస్ట్ ఇది చూస్తే అల్పుడెప్పుడు పలుకు నాడంబరంగా, సజ్జనులకు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. అంటే చెడ్డవాడు ఎక్కెక్క మాట్లాడతాడు, అవసరం లేకుండా మాట్లాడతాడు. అది మంచోడు కొన్నే మాటలు మాట్లాడినా మంచి మాట్లాడతాడు. అట్లానే కంచు కంగుణం అవుతుంది, కనకంబు మోగున అంటే గుడిలో గంట కంచుతో తయారైతే అది మోగితే ఎక్కువ సౌండ్ వస్తుంది. కానీ కనకం బంగారం కంట వేసినా అని అది సౌండ్ రాదు, బంగారం కింద పడినా అది మోగదు కదా అని దీని తాత్పర్యము. నెక్స్ట్ ఉప్పు, కప్పు, రంబు, నొక్క, పోలిక నుండు, జూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు, కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, అంటే అవేంటి వైట్ కలర్లోనే ఉంటాయి చూడనీకి. కానీ ఒక్కసారి నోట్లో వేసుకొని చూస్తే ఆహా ఇది ఉప్పు, ఇది కర్పూరం అని మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ చూడ రుచుల జాడ వేరు, అంతే కదా, టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది ఉప్ప కర్పూరం అని. పురుషులందు పుణ్య పురుషులు వేరే, అంటే మంచి వాళ్ళలో మంచోళ్ళు చెడ్డోళ్ళు అని ఇద్దరు ఉంటారని దీని తాత్పర్యం. అనగనగా రాగ మతిశైల్లుచు నుండు, తినక దినగా వేము తీయ నుండు, సాధనమునా బనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. అయితే పాడగా మన రాగం సాఫ్ట్ అయిపోతుంది అనమాట. అంటే పాడగా మన రాగం తీయగా అవుతుంది. తినగా వేము తీయ నుండి అంటే వేపకాయ ఉంటుంది కదా, అది ఫస్ట్ తిన్నప్పుడు చేదు వస్తుంది, తినే కొద్దీ మనం ప్రతిసారి తిన్న కొద్దీ తీగ అయిపోతుంది. అట్లనే సాధనమునా పనులు సమకూరు ధరలోనంటే మనం చేసిన కొద్దీ పని ఈజీ అయిపోతుంది అన్నమాట అని దీని తాత్పర్యం. అనగనగా రాగం అతిశయిల్లుచు నుండు, తినగా వేము తీయ నుండు, సాధనమునా పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. నెక్స్ట్ అనువుగాని చోట నదికుల మనరాదు, కొంచెమైనా నదియు కొదువగాదు, కొండ యద్ద మందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట అంటే మనకు అనుకూలంగా ఉన్న కాడన అనుకూలంగా లేని చోట మనం గొప్ప వాళ్ళమని గొప్పలు చెప్పుకొని అవసరం లేదు. మనం కొంచెమై ఉన్నా మనకు అది ఏంటంటే సరిపోతుంది. అదే కొండ మనం అద్దం ముందు నిలబెడితే కొండ చిన్నగా కనిపిస్తుందా, కానీ దాని మారిపోతుందా, కొండ లెక్కనే ఉంటుంది. అద్దం ముందు కనిపించినంత మాత్రం, అద్దంలో చిన్నగా కనిపించినంత మాత్రం దాని క్వాలిటీ తగ్గదు కదా, అంటే దాన్ని పోదు కదా, అదే దాని తాత్పర్యం. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు, కాచి అతిక వచ్చి గమ్మరేడు, మనసు విరిగేనేని మరి అంట నేర్చున, విశ్వదాభిరామ వినురవేమ. కమ్మరి ఇనుప వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు. అంటే ఏం చేస్తాడు, ఇనుప వస్తువు ఏదైనా ఇరిగితే మనం కమ్మరోళ్ళ దగ్గరకు పోతే ఆయన అతక పెడతాడు. కానీ మన మనసు విరిగిందనుకో దాన్ని ఏం కూడా చేయలేం. ఎవరైనా మనని మాట అంటే అది మనసులో ఉండిపోతుంది, అప్పటికి మనసు ఇరిగిపోతుంది. కానీ మళ్ళా మనం అతక పెట్టాలంటే అది ఇనుప వస్తువు
తప్పులెన్నువారు తండోపతండంబు లూర్వి జనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. అంటే లోకములో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటివారి తప్పులనే లెక్కిస్తాడు. తప్పు పట్టేవారికి తమ తప్పు తెలియదు. అంటే ఏంటంటే లోకంలో అందరు తప్పులు చేస్తారు, కానీ వాళ్ళకి తెలియదు. ఎదుటోళ్ళని నిందిస్తారు ఎప్పుడు. తప్పులు పట్టేటోళ్ళకి మళ్ళీ వాళ్ళ తప్పులు తెలియవు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోనా చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినొకటే చచ్చినొకటే. వాళ్ళకి సేవ అయ్యేనోడు పుట్టినొకటే చచ్చినొకటే. పుట్టే వేస్ట్ కదా. అదే పుట్టలోనా చెదలు పుట్టవా గిట్టవా అంటే పుట్టల చెదలు పుడతాయి, దాన్ని తినేస్తే ఏం పాయిదా? దానికి ఏమైనా లాభం ఉందా పుట్టినంత మాత్రాన? అదే ఈ పోయం యొక్క తాత్పర్యము. ఈ పద్యం తల్లిదండ్రులపై దయ ఉండాలి ఎప్పటికైనా. మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పొరుగులుండు పిరికివాణి మదిని పింకమీలాగుర విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు పైకి చూస్తే నిగనిగలాడుతుంది, కానీ అది కట్ చేసి చూస్తే మొత్తం పురుగులు అంతా పుచ్చిపోయినట్టు ఉంటుంది. అట్లాగే పిరికివాడు కూడా పైకి గంభీరంగా కనిపిస్తాడు, కానీ లోపల ఆయనకి పిరికి ఉంటుంది, కానీ ప్రిటెండ్ చేస్తాడు, అంటే యాక్టింగ్ నటిస్తాడనమాట. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలు స్పష్టంగా చదవండి, వీటిలో ఒత్తు ఉన్న అక్షరాలు చుట్టండి. ఇవి ఒత్తున్న అక్షరాలు నేను ఇక్కడ అండర్లైన్ చేశాను, మీరు చూసుకోండి. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా చేరితే వాటిని ద్విత్వాలు లేదా ద్విత్వాక్షరాలు అంటారు. పైన చూడండి, పా ఖా గా చ జ ఠ థ ధ న వీటిని ద్విత్వాలు లేదా ద్విత్వాక్షరాలు అంటారు. 11వ పాఠం తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, ప్రక్రియ, వ్యాసము, ఇతివృత్తం, సంస్కృతి. దీనిలో భాగంగా జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీనికి తొలి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. అయితే మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు శమీ వృక్షం, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఎవరు ఎంపిక చేశారు? మన రాష్ట్ర వాళ్ళు. తెలంగాణ ప్రజల బోలతనానికి ప్రేమకు గుర్తుగా జింకను నెక్స్ట్ ఎంపిక చేశారు. నెక్స్ట్ ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం ఒక రివాజు. ఎప్పుడు? దసరా పండుగ రోజు. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. నెక్స్ట్ తమ ఆయుధాలను పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతున్నది. అయితే తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఆ రోజు పాలపిట్టను చూడడానికి ఊరి పొరిమేల దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయ్ బలాయ్ తీసుకుంటారు. అలాగే తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని కూడా పిలుస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు బంగారాన్ని ఇచ్చి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేస్తారు. నెక్స్ట్ పసుపు వర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అన్ని గుర్తులు చూసాం కదా. ఇప్పుడు మన జాతీయ జెండా 3 రంగులు ఉంటాయి. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి పండు. మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉంటాయి, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. తెలుపు మధ్యలో అశోక చక్రం కూడా ఉంటుంది. కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి, నెక్స్ట్ భూమికి సంకేతం. జెండా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఈ 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాం. కింది ఖాళీలలో సరైన ద్విత్వాక్షరాలు గుర్తించి రాయండి. వీటిని మీరే ఫిల్ చేసుకోండి. ఇది హోంవర్క్ అన్నమాట. ద్విత్వాక్షరాలు తెలుసు కదా, సేమ్ ఉండాలి. తోట తల్లి, ప్రక్రియ, గేయం, ఇతివృత్తం, పర్యావరణం. అదుగదుగో తోట తల్లి మన పాలిట పాలె వెళ్ళి రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా. దీన్ని రచించిన వాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. తోట తల్లిని రచించిన వారెవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి.
నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలను ధారాళంగా స్పష్టంగా శాస్త్రం, రాష్ట్రం, జ్యోష్ణ, ఈర్ష్య, సామర్థ్యం, సత్వం. హిందీ అక్షరాలను స్పష్టంగా పలకండి. స్త్రం, స్ట్రం, స్న్య, శ్య, త్యం, త్వం. వీటిని చూసిరు కదా. ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు. ఒక హల్లుకు సేమ్ ఒత్తు చేరితే ద్విత్వం అంటారు. ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే సంశ్లేషాక్షరాలు అంటారు. సంశ్లేషాక్షరాలు అంటారు. నెక్స్ట్ పక్షులు, ప్రక్రియ, గేయం, ఇతివృత్తం, పర్యావరణం. నెక్స్ట్ 13వ పాఠం మహాత్ముడు, ప్రక్రియ, వ్యాసం, ఇతివృత్తం, స్ఫూర్తి. ఇతని గురించి తెలుసుకోవడం అంతే. మన దేశానికి స్వాతంత్రం తేవడం కోసం అహింస మార్గంలో పోరాడిన మహనీయుడు గాంధీజీ. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. ఆయన తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని వాళ్ళ తండ్రి బహుకరించాడు. దాని ద్వారా గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులకు సేవ చేసిన శ్రవణుని కథ గాంధీని బాగా ఆలోచింపచేసి తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటని జవదాటలేదు. గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం కూడా చూశాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. నాటి నుండి తాను కూడా సత్యాన్నే పలకాలని నిర్ణయించుకున్నాడు. క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించాడు. ఇట్లాగే సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలో చాలా బీద వాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించాడు. ఇక్కడ సబర్మతి ఆశ్రమంలో. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షరాలు ఏంటియో తెలుసుకున్నారు కదా. వాటిని ఇక్కడ బుక్లోనే రాయండి. ఆట బతుకులో భాగంగా ప్రక్రియ, గేయము, ఇతివృత్తం, పిల్లల ఆసక్తులు. ఇది చదవండి, ఆనందించండి. ఇలా భాగంగా ఇట్లాంటి లెసన్స్ వస్తాయన్నమాట విరామకాల సద్వినియోగం కోసం. నెక్స్ట్ 14 చెట్టు కోరిక, ప్రక్రియ కథ, ఇతివృత్తం, సృజనాత్మకత. ఇందులో కూడా ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షర. నెక్స్ట్ కొబ్బరి బొండం అనే పాఠం, ప్రక్రియ, చిత్రకథ, ఇతివృత్తం,